బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచు ఫ్యామిలీ కుంపట్లో. అవును, మంచు ఫ్యామిలీలో ఆ కుంపట్లో నిప్పు ఇంకా రాజుకుంటూనే ఉంది. ఆ రచ్చ పీక్స్ కి చేరుకుంది. మంచు ఫ్యామిలీ రచ్చలో బిగ్ ట్విస్ట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆత్మహత్య యత్నానికి మోహన్ బాబు ఇంట్లో పని మనిషి ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. ఇంట్లో జరిగిన రచ్చపై సంచలన విషయాలు చెప్పుకొచ్చింది సదరు వ్యక్తి. కెమెరా ఉందని తెలియక నిజాలు చెప్పేస్తుంది ఆమె. వీడియో వైరల్ కావడంతో ఆందోళన పన్నెడుగా తెలుస్తోంది. ఒత్తిడిలో ఆత్మహత్య యత్నానికి పని మనిషి పాల్పడిందా? ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది, ఏం జరిగింది, ఏం జరిగే అవకాశం ఉంది, అసలు ఇంతకీ ఏంటి ప్రధాన కారణం, ఇదంతా కూడా తను చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ పని చేసిన వ్యక్తి, మంచు కుటుంబంలో పనిచేస్తున్న వ్యక్తి, ఆ పని మనిషి ఆత్మహత్య యత్నానికి పాల్పడిందా? అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ప్రస్తుతం ఆ వ్యక్తి ఎవరైతే ఇన్ఫర్మేషన్ అందించారో ఆ ఇన్ఫర్మేషన్ అందించిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడింది అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఇందుకే ఏం జరిగింది? 2 రోజుల నుంచి జల్పల్లిలోని మంచు నివాసంలో జరుగుతున్న ఇష్యూ అంతా మనం చూస్తూనే ఉన్నాము. రకరకాల అనుమానాలు, రకరకాల సందేహాలు ఉన్నాయి. ఎందుకు అక్కడ గొడవ జరుగుతుంది, ఎందువల్ల జరిగింది, ఎవరి మీద దాడి చేశారు, ఇది ఇన్ని సందేహాలన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పెడుతూ ఆ ఇంట్లో పని మనిషిగా చెప్పబడుతున్న ఒక వ్యక్తి బయటకు వచ్చి కొంతమంది మీడియా వాళ్ళతోటి ఆవిడ లోపల విషయాలన్నీ చెప్పడం జరిగింది. అది మీడియా వాళ్ళు ఆమెకి తెలియకుండా రికార్డ్ చేశారు. అది వైరల్ కావటంతో చాలా ఆందోళన పడింది. తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించుకొని భయపడి ఆత్మహత్య యత్నానికి పాల్పడబోతుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తనని వారించి అడ్డుకొని ఆపారు అనేది మనకున్న సమాచారం. అది మాత్రం ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఇంట్లో జరిగిన సంఘటనలు, అక్కడ పరిస్థితులు అన్ని కూడా తను చాలా పోతగుచ్చినట్లుగా అందరికీ వివరించింది. ఆ వివరణ, దాని తర్వాత జరిగే పర్యవసానాలు ఏంటి, అది గనక ఇంట్లో మోహన్ బాబుకి, విష్ణుకి వాళ్ళకి తెలిస్తే అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆవిడ ఆందోళన పడింది అనేది మాత్రం అర్థమవుతోంది. ఆ ఆందోళనతో తను సూసైడ్ అటెంప్ట్ చేసింది అనేది కూడా సమాచారం ఉంది. అయితే తన చుట్టుపక్కల వాళ్ళు, సన్నిహితులందరూ కూడా అడ్డుకొని ఆపారు కాబట్టి తను ప్రస్తుతానికైతే సేఫ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది మాత్రం చాలా ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే ఒక వ్యక్తి భయంతో అలాంటి దారుణానికి పాల్పడబోవడం అనేది మంచి పద్ధతి కాదు. దాన్ని మాత్రం ప్రస్తుతానికి అందరూ కూడా ఖండిస్తున్నారు. అంటే దాదాపుగా ఇంట్లో ఏం జరిగింది అనేది ప్రతి విషయాన్ని పూసగొచ్చినట్టు వివరించుకొచ్చింది. అంటే కెమెరా లేదు అని ఒక అపోహతో కాదు, అయితే కెమెరా లేదని ఒక అంచనాతో చెప్పుకొచ్చిన సందర్భంలో తన మీద చాలా నమ్మకం ఉందంటే కూడా ఆడియోలో చెప్పుకొచ్చింది. సో ఆ కుటుంబం ఏమైనా కోప్పడిందా, లేకపోతే ఏమైనా అనుమానం పడిందా, ఇటువంటి సంఘటన ఏమైనా జరిగిందా, ఇటువంటి చర్చ జరుగుతోంది? నిజానికి ఆమె చెప్పిన విషయాల్లో మోహన్ బాబుని అలాగే మంచు విష్ణుని చాలా గొప్పగా పొగుడుతూనే చెప్పింది. వాళ్ళిద్దరు చాలా మంచి వాళ్ళని చెప్పింది. వాళ్ళ మీద ఎలాంటి నెగటివ్ కామెంట్ కూడా చేయలేదని చెప్పాలి. ఆవిడ చెప్పిన కామెంట్స్ లో మనోజ్ గురించి చెప్పింది. మనోజే తొందరపాటుగా వ్యవహరించాడు అన్నట్లుగా ఆవిడ వ్యాఖ్యానించింది తప్పితే విష్ణుని కానీ మోహన్ బాబుని కానీ ఎక్కడ ఇంత కూడా కించపరచలేదు. సో అయినప్పటికీ కూడా ఈ విషయం ఆమె కెమెరా ఉందని తెలియక, అది రికార్డ్ అవుతుందని తెలియక ఆవిడ మాట్లాడేసింది. ఆ తర్వాత అది వైరల్ కావడంతో తర్వాత ఇంట్లో తనను ఏమంటారో అన్న ఒక భయం అయితే ఆవిడలో వచ్చినట్లుంది. దానికి ఆ భయంతో ఆవిడ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అంటే తనకు సంబంధించి ఇటు మంచు కుటుంబం జాగ్రత్తలు తీసుకుంటుందంటే హాస్పిటల్ తీసుకునే క్రమం కావచ్చు, ప్రస్తుతం తన ఆరోగ్యానికి సంబంధించిన తెలుస్తోందా రవిచంద్ర? ప్రస్తుతానికైతే ఆవిడకి ఎలాంటి అపాయం లేదు. ఆలోచన రావటం, ఆ ప్రయత్నాన్ని చుట్టుపక్కల వాళ్ళు, ఆవిడ సన్నిహితులు వాళ్ళందరూ కూడా అడ్డుకోవటంతో ప్రస్తుతానికైతే ఆవిడకి ఎలాంటి ప్రమాదం లేదనే తెలుస్తుంది. ప్రస్తుతం ఆవిడ బయటే ఉంది, మంచు ఎస్టేట్స్ లో అయితే లేదు. బహుశా ఆవిడ ఇంటి దగ్గరే ఉన్నట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఆవిడ్ని ఆ ప్రమాదం నుంచి అయితే కాపాడారు.
రైట్. అంటే రవిచంద్ర ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి చాలా సంచలనంగా మారింది. తను కూడా చెబుతోంది ఎవరి ఫోన్లు కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు, అందరి ఫోన్లు కూడా ఆ కుటుంబం దగ్గరే ఉంచుకోవడం జరుగుతోంది, ఆ తర్వాత మాత్రం ఇవ్వడం జరుగుతోంది చెప్పి. ఈ ఘటన తర్వాత మంచు కుటుంబం ఎటువంటి స్ట్రిక్ట్ యాక్షన్ అక్కడ తీసుకోవడం జరుగుతోంది? ఆ ఇంట్లో ఒక రకమైన డిసిప్లిన్ మొదటి నుంచి కూడా మోహన్ బాబు చెప్తుంటాడు క్రమశిక్షణ అని. ఆ క్రమశిక్షణ కొంత మితిమీరిద్దనే చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి అది కొంతమందికి ఇబ్బందికరంగా మారుతుంది, కొంతమందికి దాన్ని అడ్జస్ట్ అయిపోతుంటారు. అందరి డ్యూటీకి రాగానే అందరి ఫోన్లు తీసుకోవటం, మరలా అయిపోయి వెళ్ళేటప్పుడు ఆ ఫోన్లు ఇస్తారు అన్నట్లుగా ఆవిడ చెప్పిన మాటలను బట్టి అర్థం అవుతుంది. అయితే తన ఫోన్ మాత్రం తీసుకోరన్నట్లుగా చాలా గొప్పగా చెప్పింది. తన మీద వాళ్ళకంత నమ్మకం ఉంటది అన్న విధంగా చెప్పింది. అయితే ఈ ఎంత నమ్మకం ఉన్న వ్యక్తి ఆ కుటుంబంలో జరిగిన సంఘటనలన్నీ కూడా బయట చెప్పేటప్పటికి తర్వాత అక్కడ పర్యవసానాలు ఏంటి అనేది ఆవిడ భయపడటానికి ప్రధాన కారణం అనిపిస్తోంది. రైట్. అంటే దాదాపుగా ఏ టైంకి జరిగింది తను మాట్లాడిన ఘటన, ఆ తర్వాత ఏ టైంకి తను ఈ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది, దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది? సచిన్, ఈ రికార్డింగ్ అయితే ఆవిడ చెప్పినది నిన్న జరిగినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వీడియోలో విష్ణుబాబు రాడు అని చెప్పటాన్ని మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉదయం విష్ణు వచ్చాడు కాబట్టి ఆ వీడియో ఆవిడ నిన్న చేసింది. విష్ణు వచ్చే విషయం ఆవిడకి తెలియదు. ఆవిడ తెలియక విష్ణుబాబు రాడు, వేరే చోట ఉన్నాడు అన్నట్లుగా ఆవిడ చెప్పటాన్ని బట్టి ఆ వీడియో నిన్న రికార్డ్ అయినట్లుగా అనిపిస్తోంది. అయితే అది ఈ రోజు మీడియాలో బయటకు రావడం జరిగింది, సోషల్ మీడియాలో మొత్తం కూడా వైరల్ అవడం జరిగింది. కాబట్టి అది నిన్న జరిగిన వీడియో ఈ రోజు అది బయటకు వచ్చిన తర్వాత తను భయాందోళనకు లోనైంది. సచిన్, రవిచంద్ర ఒక్కసారి మీరు లైన్లో ఉండండి, ఒక్కసారి ఆడియో వినే ప్రయత్నించడం. ఎందుకంటే ప్రస్తుతం ఈ ఆడియో విన్న తర్వాత స్టోరీ మొత్తం ఒక్కసారిగా మారిందనే చెప్పుకోవాలి. అసలు ఏం జరుగుతోంది అనేది తను పూసగుచ్చినట్లు వివరించుకొచ్చింది. ఒకసారి ఆడియో వినే ప్రయత్నం చేద్దాం. తను ఇంతకీ ఏమంది అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి ఏమందో చూద్దాం. నా షాపుని కొట్టకురా, నేను కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బారు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న, మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ఆగవాలి దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాప్ గురించి ఏదంతా గొడవ, తండ్రి కొడుకు నెట్టుకున్నాడు. అసలు దెబ్బలు నచ్చలేదు, దెబ్బలు అడగలేదు, ట్రై చేసుకున్నారు. దెబ్బలు దానికి అంత ఇది ఏం అది ఇది ఒకటేసారి. అన్నదమ్ములకు మంచి బద్దలు ఉన్నాయి. ఈమెను మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం కూడా. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల అది జాబు వల్లనే ప్రసాద్ జాబు వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు హైదరాబాద్ సార్ దగ్గర. మనోజ్ నుండి మౌనిక ముందు అమ్ముంది, ముగ్గురు. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చా, ప్రసన్న మేడం వచ్చింది కదా, ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్. అంతేనా? ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు. కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటది అన్నకు, అంతే తప్ప
మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టారు, మంచిగా ఉన్నారు. రైట్, అది ఆ వ్యక్తి మాట్లాడుతోంది. ఆ వ్యక్తి మాట్లాడిన సందర్భాన్ని మీరు చూస్తే కనుక అందరి మీద నమ్మకం తక్కువ కానీ నా మీద నమ్మకం ఎక్కువ, అందుకే ఎవరి ఫోన్స్ తీసుకోలేదు, ఇన్ఫ్యాక్ట్ అందరి ఫోన్స్ తీసుకున్నా నా ఫోన్ తీసుకోలేదు అంటూ కూడా వీడియోలో చెప్పుకొచ్చింది. మరీ ముఖ్యంగా మనోజ్ ఆగలేదు, మనోజ్ కొట్టాడు, స్టాఫ్ని కొట్టద్దంటూ కూడా ఇక్కడ మంచు మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఆ కాన్వర్సేషన్ అక్కడ జరిగింది అంటూ కూడా తను చెబుతోంది. దాంతోపాటు ఫస్ట్ నుంచి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, పెళ్లి విషయంలో కూడా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటూ కూడా ఈ అంశానికి సంబంధించి తను చెబుతున్న క్రమంలో స్టాఫ్ వల్లే అంతా జరిగింది అంటూ కూడా తను చెబుతోంది. ఇదే స్టాఫ్ అంశాన్ని ఇన్ఫాక్ట్ మంచు మోహన్ బాబు కూడా తన ఆడియోలో చెప్పుకొచ్చారు. స్టాఫ్ని కొట్టద్దు, వాళ్ళని నా స్టాఫ్, వాళ్ళని ఏమైనా అన్నా అంటే నేను అంటాను తప్ప నువ్వెవరు అనడానికి అంటూ కూడా ఆయన ఆడియోలో చెప్పుకొచ్చారు. అయితే తన మీద ఉన్న నమ్మకమే, ఆ నమ్మకం నేపథ్యంలో వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆ నమ్మకం కోల్పోయిందనే ఒక ఇష్యూ మీద తను బలవన్ మరణానికి పాల్పడే ప్రయత్నం జరిగిందా? ఒకసారి మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రవిచంద్ర, తనొక మాట అనడం జరిగింది, అందరి మీద నమ్మకం వేరు, నా మీద నమ్మకం వేరు, అందరి మీద నమ్మకం తక్కువ, నా మీద నమ్మకం ఎక్కువ, అందరి ఫోన్లు తీసుకుంటారు కానీ నా ఫోన్లు తీసుకోరు, నా వద్దే ఉంచుతారంటూ కూడా తను చెప్పుకొచ్చింది. సో ఆ కారణంగానే ఎవరు అనకుండానే బలవన్ మరణానికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే ఎవరైనా తను మందలించారనుకోవాలి ఇక్కడ? ఎవరు మందలించక్కర్లేదు, ఎందుకంటే తన మీద కుటుంబానికి అపారమైన నమ్మకం ఉంది అని ఆవిడ మాటల్లో వ్యక్తపరిచింది. అలాగే తన యజమాని పట్ల కూడా తను చాలా గొప్పగా చెప్పింది. కాకపోతే అక్కడ ఒకటే తను భయపడిన అంశం ఏదైనా ఉంది అంటే, మనోజ్ 2వ పెళ్లి చేసుకున్న విషయం ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు, ఆవిడికి నచ్చలేదు. మనోజ్ 2వ పెళ్లి గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. ఎందుకంటే మోహన్ బాబు కానీ విష్ణు కానీ వీళ్ళకి ఇష్టం లేదు అన్నట్లుగా, అందువల్లనే కొంత డిస్టర్బెన్స్ ఉంది గత కొంతకాలంగా అన్నట్లుగా ఆవిడ మాటల్లో చెప్పింది. అది బహుశా తనకి యాంటీ అవుతుందేమో, ఇంట్లో ఆ విషయాన్ని నేను బయటికి చెప్పినందువలన నన్ను ఏమైనా అంటారేమోననే భయపడే ఆస్కారం అయితే ఆ ఒక్క విషయంలో ఉంది తప్పితే మిగిలిన వీడియోలో ఎక్కడ కూడా విష్ణు గురించి కానీ మోహన్ బాబు గురించి కానీ చాలా మంచిగానే మాట్లాడింది. కాబట్టి ఈ పెళ్లి విషయాన్ని ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అన్న విషయాన్ని ఆవిడ లీక్ చేసింది. కాబట్టి ఆ విషయానికి భయపడే ఆస్కారం ఉంది. సత్యం. రైట్ రవిచంద్ర, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం మంచు కుటుంబంలో ఆ కుంపట్లు రాజుకోవడానికి కారణం ఏంటి, ఎవరు ముందు దాడి చేశారు అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే ఇదే అంశానికి సంబంధించి ఆ ఇంట్లో పనిచేసే ఆ వ్యక్తి రియాక్షన్ ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఆ రియాక్షన్ ఇచ్చిన వ్యక్తి బలవన్ మరణానికి పాల్పడిందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉంది అంటూ కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీకేమనిపిస్తోంది అనేది కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. మంచు కుటుంబంలో ఈ వివాదానికి కారణం ఎవరు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. తను చెప్పిన ఆ మాటలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మంచు ఫ్యామిలీలో ఆ కుంపట్లు రాజేసిందెవరు, ఆ కుంపట్లకు మరింత ఆజ్యం పోసిందెవరు, మీకేమనిపిస్తోంది అనేది కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, పార్క్ రోడ్, కర్నూల్.